జీవనాడు 22లో భాగంగా కథాకదంబం కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి 5వ కథ దండారి ప్రసారం చేయబోతున్నాం. కథా రచయిత ఫణికుమార్. కథ దండారి. దేశంలోని, ఆ మాటకొస్తే ప్రపంచంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక ఆదివాసీ సమూహాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలంటేనే అతి ప్రాచీనులని అర్థం. అడవిలో పుట్టి అడవినే నమ్ముకొని జీవించే తమకు అడవిపై సహజసిద్ధమైన హక్కులుంటాయని తెగలు విశ్వసిస్తాయి. కానీ అడవులకు ఆవల మైదానంలోని సభ్య సమాజం అనుకునే జాతులు, ప్రభుత్వాలు అడవులపై తమదే అధికారమని అంటాయి. ఈ రెండింటి నడుమ పోరాటం ఈనాటిది కాదు, అనంతంగా సాగుతూ వస్తున్నది. ఈ పోరాటాలు సాహిత్య వస్తువుగా అతి ప్రాచీన కాలం నుండి వస్తున్నది. ప్రస్తుతానికి వస్తే ఇప్పపూలు పుస్తకంలోని కథలన్నీ ఈ ఆదివాసీల జీవన ప్రతిఫలనాలే. ప్రస్తుత కథ దండారికి పూర్వరంగం అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలోని గోండు జీవితం. మన దేశంలో కొన్ని వందల ఆదివాసీ తెగలు ఉన్నాయన్న విషయం మనం మరువరాదు. వీటిలో ప్రధానమైన తెగ గోండులు లేదా రాజుగోండ్లు. వీరు మధ్య భారతంలో, అంటే నేటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నారు. వీరి జనసంఖ్య సుమారు 2 కోట్లు. భాష కోయత్తూర్. వీరి ప్రధాన వేడుకలు దండారి, నాగోబా. మధ్యయుగాల్లో వీరి రాజ్యం గోండ్వానాగా ప్రసిద్ధమైంది. రాణి దుర్గాదేవి మొగలాయులను ఎదిరించిన ధీర వనితగా చరిత్ర పుటలకెక్కింది. ఆదివాసీలు ప్రకృతినే ఆరాధిస్తారు. అందువల్ల వారికి ప్రత్యేకంగా మతమంటూ ఏదీ లేదు. వారి పూజాధికాలన్నీ ప్రకృతి శక్తులకే. కుల వ్యవస్థ అనేది కూడా ఈ సమూహాల్లో ఉండదు. సమీప గతంలోకి వస్తే బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా 1857లో సాగిన మొదటి స్వాతంత్ర సంగ్రామంలో రామ్జీ గోండ్ వీరోచిత పాత్ర ఉంది. బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి ఆయన 2 సంవత్సరాల పాటు పోరాడాడు. ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఉరితీసింది. ఆ వీరుని ఉరితీసిన మర్రి చెట్టును ఇప్పటికీ గోండుమర్రిగానే పిలుస్తారు. అలాగే నిజాంకు వ్యతిరేకంగా జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కొమరం భీం కూడా చరిత్ర పుటలకెక్కిన వీరుడు. దండారి కథా రచయిత మాజీ IAS అధికారి ఫణికుమార్. ఈయన గోదావరి లోయ అటవీ ప్రాంతాలైన ఆదిలాబాద్ నుండి వరంగల్, ఖమ్మం జిల్లాల దాకా ఉండే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన కాలాల్లో తనకున్న అధికారాల మేరకు గిరిజనులకు అండగా ఉంటూ వారి మన్ననలు పొందిన అధికారుల్లో ఆయన ఒకరు. తాను పనిచేసిన ప్రాంతాల్లో అక్కడ నివసించే గిరిజనుల కట్టుబాట్లు, సాంప్రదాయాలు, పండుగలు, వేడుకలు మొదలైన వారి సమస్త జీవన విధానాలను ఆయన దగ్గరగా ఆకళింపు చేసుకున్నవాడు. తన అనుభవాలను గోదావరి గాథల రూపంగా ఆర్ద్రంగా ఆయన మన ముందుంచారు. వీటిలో గిరిజనులపై ఆయనకున్న ఆర్తి, అనురక్తి మనకు స్పష్టంగా ఊపిస్తాయి. దండారి కథకు పూర్వరంగం ఆదిలాబాద్ జిల్లా గోండు జీవితం. 1940ల నిజాం పాలనా కాలంలో విఖ్యాతులైన మానవ శాస్త్రవేత్త, ఆంథ్రోపాలజిస్ట్ హేమండ్ డార్ఫ్ ఈ జిల్లాలోని మార్లవాయి కేంద్రం చేసుకొని రాజగోండుల జీవితంపై పరిశోధనలు చేశారు. వాటి ఫలితంగా వెలువడిందే రాజ్గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అనే గ్రంథం. తొలుత ఆయన పరిశోధకునిగానే ఈ ప్రాంతాల్లో పనిచేసినప్పటికీ అనంతర కాలంలో, అంటే కొమరం భీం చేసిన తిరుగుబాటు అనంతర కాలంలో ఆయన నిజాం ప్రభుత్వ సలహాదారుగా గిరిజన సంక్షేమం కోసం చట్టాలు తేవటంలో నిజాయితీగా కృషి చేశారు. ఆదివాసీల ప్రధాన సమస్యలు భూమి పరాయీకరణ, మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వడ్డీ వ్యాపారుల పీడన, వీటికి తోడు ప్రభుత్వాధికారులు చట్ట వ్యతిరేకంగా సాగించే అణిచివేత విధానాలు. ఈ విషయాలు కూడా అన్యాపదేశంగా దండారి కథా వస్తువులైనాయి. 40 గుడిసెలుండే మేటిగూడ గ్రామ పటేలు లేదా గ్రామ పెద్ద
కోటనాక మాన్కు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమైన దండారి ఉత్సవ కాలంలో దండారీలకు ఆతిథ్యం ఇవ్వటానికి ఒకే ఒక బస్తా జొన్నల కోసం ఎన్ని కనిపించని కుట్రల్లో చిక్కుకొని నేరస్తుడిగా ముద్ర వేయబడ్డాడోననే విషయాన్ని హృదయాన్ని కదిలించే విధంగా చిత్రించిందే ఈ కథ. ఇక వినండి ఆ కథ. ఈ దండారీల దీపావళికి బూసిమెట్టకెళ్ళి గుసాడీలు వస్తారంట కదా. ఇంకా దీపావళి 2 రోజులే ఉంది. వాళ్ళకు పెట్టేటందుకు ఇంట్లో గింజలు లేవు. ఏం చేయాలి? మేటుగూడ గోండు పటేల్ కోటనాక మాన్కు భార్య రాంబాయి భర్తను అడిగింది. దసరా నుండి దీపావళి తర్వాత కొన్ని రోజుల వరకు ఉన్న కాలాన్ని గోండులు దండారి అంటారు. దండారి పండుగల కాలంలో పనులేమీ చెయ్యరు. నాట్యాది దేవత ఏత్మాసూర్ పెన్కు పూజ చేసి పొరుగుళ్ళ నుంచి వచ్చే గుసాడీలకు మర్యాద చేయాలి. ఆ మర్యాదలు కూడా సాంప్రదాయకంగా ఎవరింట్లో పార, తూర్పలి, దస్మ అంటే మృదంగాది విశేషాలు ఉంటాయో వారే చేయాలి. ప్రతి ఊర్లో కొందరు గూండులు దండారి సమయంలో దీక్ష తీసుకొని గోచి లేక లుంగీ లాంటి బట్ట తప్ప మరే ఆచ్ఛాదన ఉంచుకోరు. ఒళ్ళంతా భస్మం రాసుకొని తలకు నెమలీకల కిరీటం పెట్టుకుంటారు. దీక్షా సమయంలో మహానిష్టగా ఉండటమే గాక స్నానం చేయటం, కాలకృత్యాదులు తీర్చుకున్న తరువాత దేహాన్ని శుభ్రం చేయటం కూడా చేయరు. వీళ్ళని గుసాడీలు అంటారు. దండారి కాలంలో వీళ్లకు దైవత్వం ఆపాదించబడుతుంది. గుసాడీల తల్లిదండ్రులు కూడా గుసాడీలకు పాదాభివందనం చేస్తారు. కేరామెరీ గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఉన్న మేటుగూడ గ్రామంలో 40 గోండు కుటుంబాలున్నాయి. దినవెచ్చాలమ్మే కొట్టు, కూరగాయలు కూడా మేటుగూడలో లేవు. దేనికైనా కేరామెరీ రావాల్సిందే. ఆ గ్రామ గోండులకు పటేలు అంటే గ్రామ పెద్ద 25 ఏళ్ల వయసున్న కోటనాక మాన్కు ఇంట్లో తరతరాలుగా తూర్పలి, పార, గఫాలున్నాయి. గుసాడీలకైనా పొరుగురు నుంచి వచ్చే ఎవరికైనా ఆతిథ్యం పటేల్ ఇంట్లోనే. కాలగతిలో ఉన్న భూమి కాస్త గిరిజనేతరుల పాలైన ఈ మర్యాదల భారం మాత్రం మిగిలిపోయింది. మామూలుగా ధాన్యం పుష్కళంగా ఉండవలసిన దండారి కాలంలో దారిద్ర్యం. ఈ ఏడాది గుసాడీలు వస్తున్నారు. దైవ సమానులైన వారికి ఏం పెట్టాలి? ధాన్యం లేకపోతే ఆడికన్నా వెళ్ళి అడుక్కు రావాలి. గుసాడీలు రావద్దని శక్తమా అన్నాడు మాన్కు భార్యతో. ఏ పర్కాడుతావు? ఉట్నూరుకు పోయి పిఓ సాబు అంటే ప్రాజెక్ట్ ఆఫీసరు ఐటీడీఏ ఆయన్ను అడగరాదు, ఇస్తాడేమో. మంచిగుంది. పిఓ సాబు మనకు పెన్ సర్క దేవుడిలాగా ఉన్నా గుసాడీలు వస్తే ధాన్యం, లగ్గం వస్తే కట్నం ఇస్తాడా? అడుగుడు మంచిగుంటుందా అని భార్యకు చెప్పాడు. కానీ ధాన్యం ఎక్కడి నుంచి తేవాలో మాన్కుకు బోధపడలేదు. ఎవరిని అడుగుదామన్నా అందరిళ్లల్లో విషపు దుంపలే ఉన్నాయి. గంటలు గంటలు ఉడికితేనే కానీ వాటి విషం పోదు. విషంతో పాటు రుచి కూడా పోతుంది. ఆ దుంపలే పండుగ రోజు కూడా గుసాడీలకు పెట్టటమా? దీపావళి ఇంకా 3 రోజులే ఉంది. దండారి కాలంలో ఊరికొచ్చిన గుసాడీలకు ఇంత తిండి పెట్టలేకపోతే గుండు పటేల్గిరి ఎందుకు? ఎంత నామోసి. కేరామేరే ఉట్నూర్ల మధ్య నుండే జైనూరు పెద్ద ఊరు. 4-5 దుకాణాలున్నాయి. బియ్యం, జొన్నలు, మొక్కజొన్న ఏ ధాన్యం కావాలంటే ఆ ధాన్యం ఎంత కావాలన్నా 4-5 బస్తాలైనా సరే దొరుకుతుంది. తనకు 4-5 సార్లు ధాన్యం ఎరువిచ్చిన మహమ్మద్ కుద్దూస్ ఆయన అడిగి చూస్తే, రాంబాయి ఇదో నేను జైనూరు పోతుండా, ఆడున్నాడు కదా తొరకసైటు, ఆయన అడిగి చూస్తే ఇస్తాడేమో అని తలపాగా చుట్టుకొని చేతిలో ఖాళీ సంచి, చేతికర్ర తీసుకొని కాలినడకన జైనూరు బయలుదేరాడు. సుమారు
20 మైళ్ళ దూరం. మధ్యలో కేరామేరీ ఎంఠేలా అంటే కిల్లీకుట్టు దగ్గర బస్సు అయితే ఉంది, కానీ ఛార్జీలకు డబ్బులు లేవు. ఉన్నా ఆ డబ్బుతో చక్కెర కొని గుసాడీలకు మిఠాయి చేయొచ్చు. సాయంకాలానికి జైనూరు చేరేసరికి సేటు అప్పటికే ఆదిలాబాద్ వెళ్ళాడని తెలిసింది. ఉదయాన్నే ఫస్ట్ బస్సుకు వస్తాడంట. ఫస్ట్ బస్సు వచ్చేసరికి 8 అవుతుంది. మళ్ళీ మేటిగూడ వెళ్ళి రావటం అసాధ్యం. ఉసూరుమంటూ సేటు దుకాణం ముందు వరండాలో తలపాగా విప్పి పరుచుకుని పడుకున్నాడు. మార్లవాయి గ్రామం నుంచి హన్ను మాస్టర్ తాలూకు వాళ్ళు బళ్ళల్లో రావటం, గుసాడీలకు పెట్టడానికి ధాన్యం సరుకులు వేరే దుకాణాల్లో కొనుక్కుపోవటం గమనిస్తూనే ఉన్నాడు. హన్ను మాస్టర్కే ఉన్నవాడు, ఆస్తి అలాగే నిలుపుకున్నాడు. కష్టాలన్నీ తనలాంటి వారికే. రాత్రి ఎముకలు కొరికేసే చలి. కప్పుకోవటానికి గొంగళైనా తెచ్చుకుంటుంటే బాగుండేది. పరిచిన తలపాగా గుడ్డ తీసి విదిల్చి నేల మీద పడుకుని ఆ గుడ్డ తుప్పడిగా కప్పుకున్నాడు. మగత నిద్ర. దీపావళి రోజున గుసాడీలు ఇంటికి వచ్చినట్టు, వాళ్లకు తను భోజనం పెట్టలేకపోయినట్టు, గుసాడీలకు ఇంత కబళం పెట్టలేని నువ్వేం పటేలు అని వాళ్ళు నిలదీసి అడిగినట్టు, ఎత్మాసూర్ పేన్ దేవత శపించినట్టు, పెర్సాపేన్ పెద్దదేవుడు అకిపేన్ గ్రామదేవత తన ఊరి నుంచి వెళ్ళిపోయినట్టు భయంకరమైన కళ. కూనీ చేసైనా గుసాడీలకు కిలాయిస్తా, శాపం పెట్టొద్దమ్మా అని గట్టిగా అరిచి లేచి కూర్చున్నాడు. నిర్మానుష్యంగా ఉన్న జైనూరు రోడ్లు, దూరంగా నక్కల అరుపులు తప్ప మరే తోడు లేదు. ఉన్న కాస్త నిద్రపోయింది. దుప్పటి చుట్టుకొని గొంతు కూర్చున్నాడు. రాంబాయి నిద్రపోతుంటుందా? పెళ్ళైన వరకు కూడా రవికి వేసుకునేది లేదు. ఏదిలాపురంలో ఆడాళ్లను చూసి తానే నేర్పాడు. వేసుకోవటం ఆరంభించి 2 ఏళ్ళైనా ఇంకా అలవాటు కాలేదు. ఇప్పటికీ ఇంట్లో వేసుకోదు. ఎదురు రొమ్ము మీద చీర కూడా ఉండదు. ఆ ఊహ రావటంతో మాన్కు ఒళ్ళు వేడెక్కింది. కాళ్ళు బిగుసుకున్నాయి. కోరికను నొక్కిపడుతూ అంతలో తెల్లారింది. ఎదురుగా మార్వాడి సేటు హోటల్ తెరిచి పొయ్యి మీద పాలు టీ కాసే హడావుడి మాన్కును వాస్తవ ప్రపంచంలోకి తెచ్చింది. కుబాళిస్తున్న ఛాయ్ వాసన నోరీరుస్తున్నది. పైసలు లేనప్పుడు వచ్చే ఆకలి కంటే నరకం ఉండదనుకున్నాడు. పోచన్లొద్ది స్కూల్ టీచర్లు ఛాయ్ కోసం అంత దూరం నడిచి వచ్చి ఒక్కొక్కరు 2-3 కప్పులు తాగుతున్నారు. ఏదలాపురంలో కొత్త మరాఠీ సినిమా వచ్చిందంట. దాని కథ ఒకడు మిగిలిన వాళ్ళకు చెప్తున్నాడు. దీపావళి రోజు ఏదలాపురం పోయి ఆ సినిమా చూద్దామని అందరూ అక్కడికక్కడే నిశ్చయించుకున్నారు. పైసలు తర్వాత ఇస్తానంటే మార్వాడి సీట్ ఛాయ్ పోస్తాడా? ఇవ్వనంటే ఎంత అవమానం! ఆలోచన ఎందుకు వచ్చింది? రాజ్గోండు ఛాయ్ కోసం ఎందుకు ముష్టెత్తాలే? బారెడు పొత్తెక్కగానే ఆదిలాబాద్ బస్సు విసుగ్గా వచ్చింది. మాన్కుకు కన్నుల పండుగ చేస్తూ కుద్దూస్ సేట్ బస్ దిగాడు. బస్సు దిగి ఇంట్లోకి వెళ్ళబోతుండగా మాన్కు అభివాదం చేశాడు. రామ్ సేట్, నిన్నటి సంధి ఇంతజారు చేస్తుండా నీకోసం. గట్టనా? ఏం పని? జర్రావు మొగంగిట్ట గడుక్కొస్తా, ఇత్మిదాన్గా మాట్లాడుకోవచ్చు అని ఇంట్లోకి వెళ్ళి ముస్తాబయ్యి 2 గంటల తర్వాత చేతిలో సెగలు కక్కుతున్న టీ కప్పుతో దుకాణంలోకి వచ్చాడు కుద్దూస్ సేట్. ఏం పటేలా, ఏంది కథ చెప్పు. మీ కాడ ఇప్పుడు దండారి కదా, తినటానికి ఏమైనా తెచ్చినవా అని అడిగాడు సేటు. తినేటానికి లేకనే కదా రేపు పండుగ అంటే జైనూరుకు వచ్చింది. ఈ దీపావళికి బూసుబెట్ట గుసాడీలు మా ఊరు వస్తారంట. నీకెరికే కదా, పారా తూర్పలి దస్మా మా ఇంట్లో ఉన్నాయి. మస్తు పీడీలకెళ్ళి అంటే తరతరాలకెళ్ళి అన్నం గిట్ల మా ఇంట్లోనే పెట్టకపోతే యత్నాసూర్ పెన్ నారాజు అవుతుంది. నాకు ఈసారికి బస్తా జొన్నలు కావాలి సేటు. మెత్తి ఎంతైతే అంత ఇస్తా, పండినాక మొత్తం వాపస్ చేస్తా అన్నాడు మాను.
మీ గోండోళ్లకు పనిపడితే ఇంత మంచిగా వస్తారు, లేకపోతే మాట వింటారా? ఈ ఫసలీలా పంటలు లేవు కదా మన తాలూకాల. నువ్వు ఎట్లా వాపస్ చేస్తావయ్యా? ఇది జరిగే పనా? గట్ల అనవద్దు సేటు. ఇస్తున్నట్టే ఇస్తా. ఉన్న జమీను నీకు అమ్మైనా ఇస్తా. గోండోడు మాట తప్పింది చూసినవా ఎన్నడైనా? పటేలా, నీ జాతి ఖిలాఫ్ మాట్లాడతాననుకోవద్దు. ఈరోజు నాకు జమీన్ అమ్ముతావు, రేపు పీఓ సాబ్ దగ్గర కేసు పెడతావు. ఆ పీఓ సాబ్ గోండోళ్ళ మాట తప్ప ఎవరి మాట ఎనడు. ఈ తరీకలా నువ్వు వాపస్ ఇచ్చుట జరగని పని. జరిగే పని చెప్తా. ఈను బస్తా జొన్నలు కావాలి కదా, ఎట్లనో ఇస్తా. ఏదులాపురంలో నా ఇల్లుంది చూడు, దాని మిద్దె యేసుడుకు కట్టె కావాలి. మీ ఇంటి వెనకంతా అడవే కదా, 10 టేకు దూలాలు తోలుచ్చు. నీ లెక్క నా లెక్క కథం. తన మనసులోని కోరిక బయటపెట్టాడు కుద్దూస్ సేట్. చెళ్ళుమని చెంపదెబ్బ తిన్నట్టు ఎగిరిపడి సేటు, నా ముంకిన్, నాకు సాధ్యం కాని పనులు చెప్పొద్దు. జంగ్లాతోళ్ళు కేసులు పెడతారు, ఇండ్లు పీకుతారు తెలిస్తే. మొన్న మాన్కు పీఓ సాబ్ కూడా కట్టె కొట్టొద్దన్నాడు. నేను కొడితే మంచిగుంటుందా అన్నాడు మాన్. నీ మర్చి బిడ్డ, పీఓ సాబ్ మాటిను మంచిదే. మళ్ళా ఎత్నా సూర్పని ఏమంటుందో జర చూడు. నేనైతే కట్టెలు లేకుండా జొన్నలివ్వ అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు కుద్దూస్ సేట్. ఫారెస్ట్ వాళ్ళ భయము, పీఓ గారు ఏమనుకుంటాడోనన్న సందేహము ఒకవైపు, ఆకలితో వెళ్ళిపోతున్న గుసాడీలు శాపమిస్తున్న ఎత్మాసూర్పెన్, తన ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న తూర్పలి, పారా, దస్మా మృదంగాలు మరొక వైపు ఘర్షణ పడుతున్నాయి. ఏత్మాపూర్పెన్ బృందం గెలిచింది. ఒక నిశ్చయానికి వచ్చి సేటును పిలిచాడు. ఎందుకు పిలిచావన్నట్టు చూసిన సేటుతో, సరే సేటు, జొన్నలి ఇదో సంచి అన్నాడు. సేటు సంచి తిరిగి ఇస్తూ, నీకు ఫిగర్ ఎందుకు పట్టేలా, నేను ఇస్తానన్న కదా. ముందు కట్టెగొట్టు, రాత్రికి కేరామేరి దనక బండ్లు తీసుకురా. కేరామేరిలో నా ట్రాక్టర్ ఉంటుంది, దాంట్లో కట్టె లోడేయి, జొన్నలు కూడా దాంట్లోనే ఉంటాయి, తీసుకుపో. సమజైందా అని అడిగాడు. రాజ్గోండు మాట కూడా నమ్మని రోజులు వచ్చాయి కదా అని బాధగా ఖాళీ సంచి తీసుకుని వడివడిగా మేడుగూడ వైపు నడికి సాగించాడు. ఊరు చేరేసరికి ఇంకా 3 గంటల పొద్దుంది. రాంబాయి పెట్టిన దుంపలు ఉల్లిపాయలతో నంచుకొని తింటూ విషయమంతా వివరించాడు. సేటు ప్రవర్తనకు రాంబాయి తనలాగే ఆశ్చర్యపోలేదు. సేటు అడిగిన దాంట్లో తప్పు కూడా కనిపించలేదు ఆమెకి. జంగల్ మనది, మనం ఆడే పుట్టి పెరిగినాం, 4-5 టేకు చెట్లు కొడితే ఏం తప్పు అని అడిగింది. మాన్కు విసుగ్గా, నీకు తెలుస్తలేదు, మన పీఓ సాబ్ ఏం చెప్పిండు? ఒక టేకు చెట్టు ఎన్నో వేలవుతుందని చెప్పిండు. సేటుకు 10 దూలాలు కావాలంట, బస్తా జొన్నలు ఇస్తాడంట. బస్తా జొన్నలు 100 రూపాయ కంటే తక్కువ ఎరికేనా అన్నాడు. రాంబాయి కోపంగా, ఏంది గట్ల మాట్లాడుతావు? టేక్ చెట్టు 1000 రూపాయలు పెట్టి నువ్వు కొన్నావా, పీఓ సాబు కొన్నాడా? ఇంటెనక ఉండే చెట్టు అది. అట్లాంటి చెట్లు ఎన్ని లక్షలున్నాయి జంగల్లా. సేటైతే పండించడు కదా, ఎక్కడో పైసలిచ్చి కొనిండు కదా, నీకు సమజైతలేదా అంది. నీకు నేను చెప్పేది తెలుస్తలేదు, సప్పుడు చేయొద్దు అని కోప్పడి భోజనం ముగించుకొని ఊర్లోకి వెళ్ళాడు మాన్కు. 10గురిని పోగు చేసి అడవిలో కొన్ని గంటల తర్వాత సేటుకు ఇవ్వవలసిన దానికంటే 4-5 చెట్లు ఎక్కువే కొట్టాడు. మళ్ళీ అవసరం రావచ్చు అనుకుంటూ ఎక్కువగా కొట్టిన చెట్లు అక్కడే ఉంచి సేటుకి ఇవ్వాల్సిన బండలోకి ఎక్కించారు. ఇదంతా పచ్చిగట్టే కదా, దీన్ని ఎండబెట్టి మిల్లుకు తోలాలే. మిల్లు జైనూరులో లేదు, హుట్నూరుకో జన్నారంకో పోవాలి. సేటు ఇవన్నీ చేస్తుంటే జంగ్లాతోళ్ళు పట్టుకోరా అని వాళ్లల్లో ఒకడు అడిగాడు. అవన్నీ మనకెందుకు గాయి అంటూ మాన్కు తన బండిని నడిపించాడు. ఆ బండి వెనుక ఇంకా 3 బళ్ళు. రాత్రి చల్లగా ఉంది. పడిన శ్రమంతా మరిచి బళ్లలో నిద్రపోయారు. దారెరిగిన ఎడ్లు నమ్మకంగా కెరామెరీ వైపు సాగుతున్నాయి. బరువుగా ఉండటం మూలంగా 2 గంటల తర్వాత గానీ కెరామెరీ పొలిమేరలకు చేరలేదు.
కేరామేరీ అంత దూరంలో ఉండగానే ట్రాక్టర్లో వచ్చిన సేటు కొడుకు బషీర్ మరి నలుగురు బళ్ళు ఆపి మాన్కును నిద్రలేపారు. ఏం పటేలా, నిద్రపోతుండావా? నేను లేపకపోతే పోలీస్ ఠాణాలో జగాయించటోళ్ళు నిన్ను అని నవ్వాడు బషీర్. బళ్ళు ఆపి ఎడ్లరి కట్టేయగానే మాన్కు అతని మిత్రుల చేతే లోడింగ్ చేయించాడు. జైనూరు వెళ్ళి వచ్చి చెట్లు కొట్టి లోడింగ్ చేయటంలో మాన్కు అవయవాలేవీ స్వాధీనంలో లేవు. మాన్కుతో వచ్చిన గూండి యువకుల పరిస్థితి దాదాపు అట్లాగే ఉంది. లోడింగ్ పూర్తయిన తర్వాత ట్రాక్టరుకు అటువైపున్న జొన్నల బస్తా చూపించి బషీరు, గోండైనా అది నీకే, అందరికీ రేపు దావత్ చేస్తున్నావట కదా, నన్ను రమ్మంటవా? నాకైతే ముర్కీ కావాలి అని పెద్దగా నవ్వాడు. బషీర్ మాటల్లోని ఎగతాళి అర్థం కాలేదు మాన్కు. అతనికి కనబడుతుందల్లా జొన్నల బస్తా మాత్రమే, అర్జునుడికి చెట్టు మీద పిట్టకన్నులాగా. బషీర్కు నమస్కరించి, మీ పుణ్యమా అని గుసాడీలకు రేపు అన్నం పెడుతున్నా సేట్, రామ్ రామ్ అన్నాడు కృతజ్ఞతతో. బస్తాను బండిలో వేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు. రాంబాయిని నిద్రలేపి చూపుదామా అనిపించింది ఒక్క క్షణం. అది నిద్రపోతుంది, మళ్ళీ కోడి కూసే ముందే లేస్తుంది. పైగా రేపు దీపావళి, గుసాడీలకు అన్నం వండాలి, నిద్రపోని. ఒకసారి కావలించుకుని ముద్దు పెట్టుకుంటే, కేవలం ముద్దు పెట్టుకుని ఆపేస్తాడా తను? అప్పుడైనా నిద్రలేస్తుంది కదా. వద్దు, పడుకొని, ఇవన్నీ రేపు రాత్రి విశ్రాంతిగా హాయిగా. లేచి ఇంటి ముందు పందిరి కింద పడుకున్నాడో లేదో నిద్ర పట్టేసింది. రాంబాయి కుదిపి లేపే వరకు మెలకువ రాలేదు. మామా లేవా, గుసాడీలు వస్తారు, ఇంతజాం చేయాలి అంది రాంబాయి. రాంబాయి చెయ్యి పట్టుకుని నిమురుతూ, లేస్తే గాని జొన్నలు చూసినవా అని అడిగాడు. రాంబాయి ముసిముసి నవ్వులు నవ్వుతూ మాన్కు నుదురు నిమురుతూ, చూసినా నువ్వు తెస్తావని నాకెరికే అంది. అలా అన్నప్పుడు భర్త ప్రయోజకత్వంలో అచంచల విశ్వాసం కనిపించింది ఆ మొహంలో. ఆ క్షణంలో మాన్కు 3 లోకాలకు అధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సార్వభౌముడు పెర్సాపేన్ పక్కమించి లేచి స్నానాలు పూర్తి చేసుకోగానే బూసిమెట్ట గుసాడీలు వస్తున్నారని కబురొచ్చింది. ఊరంతా ఎదురేగి వెళ్ళారు. అందరికంటే ముందు కోటనాక మాన్కు పటేలు, ఆయన కుటుంబం గుసాడీలకు రామరాం చెప్పి పాదాలు కడిగారు. గౌరవంగా మాన్కు పటేల్ ఇంటికొచ్చి నులక మంచాలపై కూర్చోబెట్టారు. సాంప్రదాయ పద్ధతిలో గ్రామ పటేలుకు గుసాడీ అతిథులకు మధ్య జరగవలసిన కుశల ప్రశ్నాధికారులు పద్ధతిగా జరిపారు. ముందు మాన్కు పటేలు కుశలమడిగాడు. రామ్ అందరూ కులాసాయేనా అని అర్థం. మారిమియార్ చౌకట్ మాన్తిత్, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కులాసాయేనా అని దీనికి అర్థం. బూసిమెట్ట గుసాడీలు జవాబుగా, రామ్ సందీర్ చౌకట్, రామ్ మాన్తో అందరూ కులాసాయే అని అర్థం. మార్మియార్ చౌకట్ మానేర్, పిల్లలందరూ కులాసాయే. మళ్ళీ మాన్కు ప్రశ్న, బాయేలా చౌకట్ మాన్తిత్, మీ అందరి అమ్మా నాన్నలు కులాసాయేనా? బూసిమెట్ట గుసాడీల జవాబు, మయోత్ సందీర్ మార్మియార్ బాబలే బాయే చౌకట్ మాన్తోయ్, మేమందరము పిల్లలు తల్లిదండ్రులు కులాసాయే. ఈ లాంఛనాలు గుసాడీలు వెళ్లే ప్రతి ఊళ్ళోనూ జరుగుతాయి. ఇవి పూర్తయిన తర్వాతే గుసాడీల నృత్యం. ఊళ్ళో అందరూ అన్ని వయసుల వారు గుసాడీలకు పాదాభివందనం చేశారు. వారి రాకతో మాన్కు ఇల్లు ఊరు పవిత్రమయ్యాయని, వారు తృప్తిగా భోంచేసి వెళితే వారి ఆశీర్వాద ఫలంగా బాగా వర్షాలు పడి పుష్కళంగా జొన్నలు పడుతాయని ఒకరితో ఒకరు చెప్పుకొని సంతోషపడుతున్నారు. రాంబాయి వంటలో మెనుగుపోయింది. ఊరి మధ్యలో శుభ్రం చేసి ముగ్గులు వేసిన విశాలమైన స్థలానికి గుసాడీలను తీసుకెళ్ళాడు మాన్కు.
తన ఇంట్లోంచి తూర్పలి, దస్మా, పారా కూడా తెచ్చాడు. ఆ స్థలంలో ఒక చివర చిదుగులు పేర్చి, మంట పేర్చి ఈ తోలు వాద్యాలన్నింటినీ వేడి చేసి శృతి సరిచేసుకున్నారు. ఒక గుసాడి, మన గోండోళ్ళమైతే ఎత్మాసూర్ పెన్ పూజ చేస్తాం, ఏదలాపురం ఏం చేస్తారో ఇరికేనా, పటాకాలు కాలుస్తారు, ఢామ్ ఢామ్ అంటాయి అన్నాడు. పటాకాలంటే ఏంది అని అడిగాడు ఊళ్ళో వృద్ధుడొకతను. పటాకాలంటే లోపట మందుంటుంది, పైన బత్తి ఉంటుంది, ఎరిగిస్తే ఢామ్ అంటది, మస్తు పైసలైతాయి అన్నాడు గుసాడి. పైసలు పెట్టే ఢామ్ ఢామ్ అని కాల్చుడు ఎందుకు, వాళ్లకు పైసలు ఎక్కువ అడిగాడు ఆ వృద్ధుడు. ఔ అన్నాడు గుసాడి. ఏదలాపురంలో టపాకాయలు కాల్చి డబ్బులు తగిలేసేవారున్నారని తెలిసి మేటిగూడ గూండుల్లో చాలామంది ఆశ్చర్యపోయారు. గుసాడీలు తయారయ్యేంతలో మిగతా జనం వెళ్ళి భోంచేసి రావచ్చు అని ప్రకటించాడు మాన్కు. అంతలో జీపు శబ్దం వినిపించింది. వెళుతున్న జనం జీపు వస్తున్న చప్పుడు విని ఆగారు. పిఓ సాబ్ గాని వస్తున్నాడా అని అడిగాడు ఒక గుసాడి. మాన్కు, పిఓ సాబ్ జీపులో ఎందుకు వస్తాడు, ఆయనకు కారుంది అన్నాడు. జీపు దగ్గరవగానే పోల్చుకున్నాడు. ఇది జంగ్లాతోళ్ళది, ఉరకండి అన్నాడు తను పరిగెత్తుతూ. అంతలో జీపు వేగంగా వారి మధ్యకొచ్చి ఆగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళది. అందులోంచి ఫారెస్ట్ ఆఫీసర్ దిగి, అందరూ ఇక్కడే ఉండండి, ఎవరూ పారిపోవటానికి ప్రయత్నించకండి, మిమ్మల్ని ఏమీ అనం అన్నాడు. గుసాడీలతో సహా అందరూ భయంగా చూస్తున్నారు ఆయన కేసి. మీలో కోటనాక మాన్కు ఎవరు అని అడిగాడు ఆయన. మాన్కు ముందుకొచ్చి, నేనే దొరా అన్నాడు. అడవిలో ఆ టేకు చెట్లన్నీ కొట్టింది నువ్వేనా? అవుదోరా. నీతో ఇంకా ఎవరున్నారు? ఎవరూ లేరు దొరా, నేనొక్కడినే. ఆయనతో ఉన్న ఘాటు, వీడు పెద్ద హీరో సార్, వీడిని పట్టకపోయిన తంతే అన్నీ తెలుస్తాయి అన్నాడు. అవునన్నట్టు తల ఊపాడు ఆఫీసర్. తల ఊపడం ఆలస్యం, మాన్కులు చీపెక్కమన్నారు. మాన్కు దీనంగా, త్వరా ఈరోజు ఇడిచిపెట్టు, ఇంట్లో గుసాడీలున్నారు, రేపు పట్టపో అని ప్రార్థించాడు. గార్డు, రేపొస్తే నువ్వు దొరుకుతావురా, పారిపోవు, ఎక్కు అని గద్దించాడు. మాన్కు ఎక్కగానే జీప్ స్టార్ట్ అయింది. అప్పటికి ఈ విషయం తెలిసిన రాంబాయి రొమ్ము బాదుకుంటూ, దొరా వాణ్ణి ఈరోజు ఇడిచిపెట్టు, వాణ్ణి ఇడిచిపెట్టకపోతే నన్ను కూడా తీసుకుపో ఏడుస్తూ జీపు వెంట పరిగెత్తింది. జీపులో గార్డుల మధ్య ఉన్న మాన్కు ఉగ్రుడైపోయాడు. జీపులోంచి తన చేతికర్రను బలంగా రాంబాయి మీదకి విసిరాడు. అది తగిలి రాంబాయి కింద పడ్డది. వేగం పుంజుకుంటున్న జీపులోంచి శివమెత్తినట్టు అరిచాడు మాన్కు. నిండా, నిన్ను తీసుకుపోతే గుసాడీలకు అన్నం ఎవరు పెడతారే? నేను తురక సీటు కాల్మొక్కింది, చెట్లు కొట్టింది, జైలుకు పోతుంది, నిన్ను తీసుకుపోయేటందుగా? పోయే పో, గుసాడీలకు అన్నం పెట్టు. పూనకం వచ్చిన వాడల్లే ఊగిపోతున్న మాన్కును బలవంతంగా కూర్చోబెట్టాడు గార్డు. జీపు వెళ్ళిపోతూ లేపిన దుమ్ము భూమి మీద స్పృహ లేకుండా పడున్న రాంబాయిని, దూరంగా నుంచిన ఇదంతా చూస్తున్న గుసాడీలను కప్పేసింది. ఆంధ్రజ్యోతి 1980 దీపావళి సంచిక నుండి సేకరణ ఇపపూలు గిరిజన సంచార తెగ కథా సంకలనం. ఎడిటర్ జీవన్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడు 23లో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ కార్యక్రమంలో శ్రీశ్రీ సినీ గీతమాలిక 4వ భాగం ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.